మనం లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. రాజమండ్రి రూరల్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, రాజమండ్రి రూరల్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, ఏదైతే ఇది తొలి ట్రెండ్ గా చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే మొదటి రౌండ్ వచ్చిందో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. ఇందులో చూస్తే కనుక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 910 ఓట్లు ఆధిక్యం రావడం జరిగింది. సమీప ప్రత్యర్థి మంత్రి చిల్లిపోయిన వేణు, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన మంత్రి చిల్లిపోయిన వేణుకి 5000 ఓట్లు, అదేవిధంగా ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 6000 ఓట్లు, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సింది. ఇందులో చూస్తే కనుక 910 ఓట్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈవీఎంలకు సంబంధించిన లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ముందు నుంచి ఊహించినట్టుగానే అనుకున్నట్టుగానే ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పి కూడా అనుకున్నట్టుగానే జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఇందులో చూస్తే కనుక ఈ ఈవీఎంల ఫలితాలు ఏదైతే వెల్లడి తర్వాత మాకు పూర్తిగా మనకి ట్రెండ్స్ అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వరప్రసాద్, ఎంత లీడ్ అనేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వచ్చింది? 910 ఓట్ల ఆధిక్యంగా ఏదైతే చెప్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా కొంచెం ఆలస్యంగా, అంటే మొత్తం ఇక్కడ రాజమండ్రి నన్న యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మొత్తం 4 టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గతంతో పోల్చుకుంటే ఎక్కువ సంఖ్యలో కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా పోల్ కావడం జరిగింది. ఇందులో చూస్తే కనుక తొలి ఫలితంగా ఏదైతే ఈ మొదటి రౌండ్ పూర్తయిన నేపథ్యంలో 910 ఓట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆధిక్యంలో వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికల అధికారులు ఇంకా దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం టీడీపీ అభ్యర్థి ఏదైతే ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే వరప్రసాద్, ఎన్ని రౌండ్లలో రాజమండ్రి రూరల్ తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది? రాజమండ్రి రూరల్ తీర్పు సంబంధించి కనుక 20 రౌండ్లు జరగాల్సింది. మొత్తం రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి ఏదైతే ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గమే ఎక్కువ రౌండ్లు ఉన్న నియోజకవర్గం కావడంతో కొంత లెక్కింపు కూడా కొంత వేగవంతంగా జరిపేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈవీఎంస్ ని స్ట్రాంగ్ రూములు తెచ్చిన తర్వాత ఈవీఎంస్ ని ఏదైతే కౌంటింగ్ హాల్స్ తీసుకొస్తున్నారు. అయితే ఇందులో జాప్యం లేకుండా అత్యధికంగా రౌండ్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో ఫలితంలో జాప్యం లేకుండా త్వరగా ఈ ఈవీఎం లెక్కింపు ఏదైతే 2 గంటల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఏదైతే ఈవీఎం లెక్కింపు కూడా త్వరగా చేసేలాగా ఏర్పాట్లు చేస్తారు. ఓకే వరప్రసాద్, థ్యాంక్ యూ. అది రాజమండ్రి రూరల్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. రాజమండ్రి రూరల్ లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఆయన 910 ఓట్ల ముందంజలో ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లను కూడా లెక్కించే ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది.